యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆపండి. నీకు ఉరిశిక్ష రద్దు చేయబడుతుందమ్మా. దేవాంశ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నువ్వే వైదేహి అని చెప్పాడు. నీకోసం బయట వెయిట్ చేస్తున్నాడు. మీరొస్తారని నాకు తెలుసండి. ఒక అబద్ధంతో విడిపోయే బంధం కాదు మనది. మీరు ఎలాగైనా నిజం తెలుసుకుంటారు. నా కోసం వస్తారని నాకు తెలుసు. నేనే వైదేహినని రుజువు చేసుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేశాను, మీరేదీ నమ్మలేదు కదా. అయినా బాధపడ్డానే కానీ మీ మీద కోపం రాలేదండి. ఎందుకంటే చంచల్ అలా చేసింది. చివరికి పచ్చిపొట్టు కూడా వైశాలి మెడ మీద వేసిందంటే ఎంత పక్కాగా ప్లాన్ చేసిందో తెలుస్తోంది. పోనీలండి, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. ఇది చాలు. అవును, నేను ఎన్ని సాక్ష్యాలు చూపించినా నమ్మని మీరు ఇప్పుడు ఎలా తెలుసుకున్నారు? మాట్లాడరేంటండి? వైశాలి, చైతి, వైశాలినా? ఏం మాట్లాడుతున్నారండి? వైశాలి ఏంటి? నేను మీ వైదేహిని, అందుకే కదా నన్ను కాపాడారు. మళ్ళీ వైశాలి అంటారేంటి? ఆట పట్టిస్తున్నారు కదా. చైతి, ఏమైందండి? ఉరిశిక్ష నుంచి కాపాడాకైనా నీ బుద్ధి మారుతుంది అనుకున్నాను. కానీ ఇంకా వైదేహి వైదేహి అని అదే పాట పాడుతున్నావు. మారవా నువ్వు? ఏమైందండి? నేను వైదేహిని కానా? వైశాలిని అనుకుంటే ఎందుకు కాపాడారు? వదిలేసుంటే ఈ పాటికి ఉరి తీసేసి ఉండేవారు కదా. ఎందుకు కాపాడారు? ఎందుకంటే నీ ఫ్రెండ్ చెప్పింది కాబట్టి. ఫ్రెండా? అవును. ఆపండి.
చనిపోతుంది. అంటే ఒక ఉరిశిక్షకి 2 ప్రాణాలు బలి. వారం రోజులుగా నేను ఊళ్ళో లేను. ఈ విషయం తెలుసుంటే మీ కాళ్ళు పట్టుకు బతిమాలైనా మీ భార్యగా ఒప్పుకోమని చెప్పి తను బయటికి వచ్చాక మీకే ప్రమాదం రాదని నేను మాటిచ్చుండేదాన్ని. కాని పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక్కడ తల్లి, అక్కడ బిడ్డ. కాపాడగలిగి కూడా మీరు కాపాడలేకపోయారు. ఏం చేస్తాం? తలరాత. ఇప్పటికైనా అర్థమైందా? ఎందుకు కాపాడాను? తప్పు చేయని నీకు శిక్ష పడకూడదు. హాస్పిటల్లో ఉన్న నీ బిడ్డ అన్యాయం అయిపోకూడదు. అందుకు కాపాడాను. నా భార్యవని చెప్తే కాని ఉరిశిక్ష ఆపరని నీ మీద ఇష్టం లేకపోయినా నా భార్య అని అబద్ధం చెప్పి నిన్ను కాపాడాను. అంతేగాని నువ్వు నా భార్యవని నమ్మి కాదు. అర్థమైందా? మీకు చెప్పింది వైశాలి ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఆవిడ చెప్పినట్టు వైశాలి అమాయకురాలై ఉండొచ్చు. తనకు ఒక పాప కూడా ఉండుండొచ్చు. కానీ నేను మాత్రం వైశాలిని కాదు. మళ్ళీ అదే పాట పాడుతున్నావు. మారవా నువ్వు? మారవా? కార్ దిగు అంటుంటే చెప్పేది నీకే, దిగు. ఇదిగో చూడు, నువ్వు నన్ను నా కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తున్నావు. కానీ నేను మాత్రం నీకు మేలే చేశాను. ఇకనైనా నీ బిడ్డను చూసుకుంటూ జాగ్రత్తగా ఉండు. మళ్ళీ వైదేహినంటూ నా చుట్టూ, నా ఇంటి చుట్టూ తిరక్కో. ఇంకో విషయం, నేను తొందరలోనే అమెరికా వెళ్తున్నాను. కాబట్టి నువ్వు ఎంత తిరిగినా లాభం లేదు. అర్థమైందా? హృదయమా పగలకే కలతగా రగలకే ప్రణయమే ప్రళయమై ముసిరిన చెదరకే ఇష్టము కష్టము రెంటికి కారణమేవా నిర్ణయం ఎందుకు ఎన్నడు చెప్పని ప్రేమ ఎప్పుడో ఇదిగా జరుగుతోంది గురుతులే పత్త అవునా? చెప్పింది కదా, మళ్ళీ అవునా అంటావేంటి? అమ్మా, వాటర్ ఇవ్వు. అలాగే. ఒక్కడివే వచ్చావేంటి దేవాంశ్? తనేది?
ఎవరు? ఉరిశిక్ష తప్పించావు కదా. తను ఇక్కడికి ఎందుకు వస్తుంది? అంటే పెళ్ళామని చెప్పి మరి ఉరి తప్పించావు కదా. ఒకవేళ వైదేహి అనుకుని విడిపించావేమో, ఇంటికి తీసుకొస్తావేమో అనుకున్నా. ఊర్మిళ ఎందుకు కాపాడాడో అలేఖ్య చెప్పింది కదా, మళ్ళీ వైదేహి అది అంటావేంటి? అనుమానం అత్తయ్యా. దేవాంశ్ మనసులో ఏముందో బయటపడాలి కదా. నా మనసులో ఏమీ లేదు. తనకి అన్యాయంగా శిక్ష పడింది అనిపించింది, కాపాడాను అంతే. తను వైదేహి కాదని తేలిపోయిందని వదిలేశాం. ఇంకా మనకెందుకు నాన్న ఇవన్నీ? తను నిజంగా భర్తని హత్య చేసుంటే మనకెందుకని వదిలేసి ఉండేవాణ్ణమ్మా. కానీ తను చాలా మంచిది. నేనే తను నా భార్య అని విడుదల చేశానంటే తన పరిస్థితి ఏంటో ఆలోచించు. దీనివల్ల కొత్త సమస్యలేమీ రావు కదా? ఏ సమస్యలు రావని. దేవాంశ్ ఈరోజు చాలా మంచి పని చేశాడు. వైశాలి ప్రాణాలతో పాటు వైశాలి బిడ్డ ప్రాణాలు కూడా కాపాడాడు. ఇప్పుడు మళ్ళీ వైశాలి నేనే వైదేహినని మళ్ళీ ఇంటి మీదకొస్తే? ఇదే పాయింటే. ఏంటలేఖ్య, ఇంత పెద్ద లాయర్వి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకుండా దేవాంశ్ గొప్ప మనసును చూసి మురిసిపోతూ ఉన్నావా? అన్నీ ఆలోచించి చేశాను. ఉరిశిక్ష నుంచి విడిపించగానే నిజంగా తను వైదేహి అని నమ్మి విడిపించామనుకుంది. కానీ గట్టిగా నిజం చెప్పేసరికి అర్థం చేసుకుంది. ఇంత చేశాక కూడా మళ్ళీ తను ఇబ్బంది పెడుతుందనైతే అనుకోవట్లేదు. పోనీలే అమ్మా, అనవసరంగా ఒక మనిషి ప్రాణాలు తీయడం ఎందుకు? ఉరిశిక్ష పడకపోతే బావుంటుంది అనుకున్నాను, అదే జరిగింది. మొత్తానికి నా మనవడు మంచి పని చేశాడు. ప్రస్తుతానికి బాగానే మురిసిపోతున్నారు గాని నాకు భవిష్యత్తు మాత్రం వేరేలా కనిపిస్తోంది. పాపం, అంత మంచి అమ్మాయిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఏవండి, మీరా? రండి కూర్చోండి. పర్వాలేదు. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నా. ఆ రోజు కోర్టులో కలిసాం కదా, ఆ తర్వాత కేసు ఏమైందో తెలియలేదు. మీ దగ్గరకు వద్దామంటే మీరు ఎక్కడుంటారో తెలీదు. సరే, ఇంతకీ కేసు ఏమైంది? ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనా? ప్రాబ్లం సాల్వ్ కాలేదు, కానీ ఉరిశిక్ష తప్పింది. మీకు ఉరిశిక్ష ఏంటండి? అంత నేరం మీరేం చేశారు? నేను చేయలేదు. నాలా ఉండే అమ్మాయి తన భర్తని హత్య చేస్తే అది నేనే అనుకుని నాకు ఉరిశిక్ష వేశారు. కానీ నేనాయన భార్యని కానంటూనే నా భర్త నన్ను కాపాడారు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదండి. నా బతుకేంటో నాకే అర్థం కావడం లేదండి. ఈ పరిస్థితి వచ్చినందుకు దురదృష్టవంతురాలినా, ఈ పరిస్థితి నుంచి బయటపడినందుకు అదృష్టవంతురాలినా. ఇప్పుడున్న నా రూపం కాదు, ఒక శాపం ఈ రూపంలో వచ్చింది.
ఎవరు నువ్వు? నేనండి మీ వైదేహిని. నువ్వు నా వైదేహివి కాదు. ఉరిశిక్ష వేయడమైనది. దేవాంశ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నువ్వే వైదేహి అని చెప్పాడు. ఇకనైనా నీ బిడ్డను చూసుకుంటూ జాగ్రత్తగా ఉండు. మళ్ళీ వైదేహినంటూ నా చుట్టూ, నా ఇంటి చుట్టూ తిరక్కు. అదే నా కథ. నేనే మీ వైదేహినని ఎంత చెప్పినా నా భర్తతో సహా ఎవ్వరూ నమ్మలేదు. చివరికి నేనే బాయిరేనని చెప్పి ఉరి ఆపితే ఇప్పటికైనా నమ్మారనుకున్నాను. నేనే వైశాలిననుకొని ఆ వైశాలి మంచితనం తెలుసుకొని కాపాడారంట. ఇది అదృష్టమా దురదృష్టమా? మిమ్మల్ని మీ వారు గుర్తుపట్టడం లేదు. కొంతమంది గుర్తుపట్టినా పరాయి వాళ్ళలాగే ఉంచుతున్నారు. కానీ మీ భర్త మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏంటండి? ఏం చేస్తాం, తలరాత. నా మీద పగపట్టిన వాళ్ళు అంత పకడ్బందీగా ప్లాన్ చేశారు. నా భర్త తన గుర్తుగా ఇచ్చిన చెయ్యి నా మెడలోంచి తెంచి వైశాలి మెడలో వేసింది. చివరికి నా ఒంటి మీదున్న పచ్చబొట్టు కూడా వైశాలి ఒంటి మీద పొడిపించింది. నకిలీని అసలు చేసి అసలు నకిలీలా మిగిలిపోయేలా చేసింది. మీ భర్త నమ్మించడానికి వేరే ఏ దారి లేదా? లేదు. ఏం చెప్పినా ఎవరి ద్వారానో తెలుసుకొని అబద్ధం చెప్తున్నా అంటున్నారు. ఏ ఆనవాళ్ళు చూపించినా అది వైశాలిదే అంటున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు నేను వైదేహినేనా అని ఒక్కోసారి నాకే అనుమానం వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలీదు. కానీ నాకు ఇంత అన్యాయం చేసి నా భర్తని, నా కుటుంబాన్ని నాకు దూరం చేసిన వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టాను. జాగ్రత్త. వాళ్ళ గురించి వింటుంటేనే వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వాళ్ళో తెలుస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకా కోల్పోవడానికి ఏముంది? జాగ్రత్తగా ఉండటానికి చావో రేవో తేల్చుకోవాల్సిందే. నాకు అన్యాయం చేసిన వాళ్లతోనే న్యాయం జరిగేలా చేసుకోవాలి. నువ్వా? నిన్నింకా బుర్తే లేదా? ఏంటి? నేనా? ఉరి తీసుంటారా? చనిపోయి ఉంటుంది అని సంబరం చేసుకుంటుంటే బతికొచ్చి నిన్ను చావంచుల దాకా తీసుకెళ్ళానేంటా అని ఆశ్చర్యపోతున్నావా? ఇప్పుడే నిన్ను చంపేసుండేదాన్ని. కానీ ఎందుకు వదిలేశానో తెలుసా? జరగబోయేది నువ్వు చూడాలి.